చెప్పాలా? తెలంగాణ రాష్ట్ర మునుర్కా మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 29 ఆదివారం 2024 రోజున వివాహ పరిచయ వేదిక జరుగుతుంది. కావున ఆ రోజు జరిగే వివాహ పరిచయ వేదికకి అందరినీ కూడా మా మ్యారేజ్ బ్యూరో తరఫున ఏదైతే వివాహ పరిచయ వేదిక వాళ్ళు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ రోజున వారం 15 రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి అందరికీ ఫోన్లు చేసి సంఘాలు అన్నీ రిజిస్టర్డ్ అయిన మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా సహాయ సహకారం తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నా పదాధికారులకు, అదేవిధంగా మ్యారేజ్ బ్యూరో సభ్యులకు, ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, స్పెషల్ ఇన్వైటీస్కు, కుల సంఘాల వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో సంబంధాలు ఎన్నో కుదిరినాయి. ఇంత చక్కటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మునుర్కా మహాసభ నిర్వహిస్తున్నందుకు మంచి ప్రశంసలు వచ్చే ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా సుమారు 1200 సంబంధాలు మన దగ్గర ఉన్నాయి సిద్ధంగా. ఎల్లుండి ఆదివారం రోజున కుల బాంధవులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం వాళ్ళ పిల్లల సంబంధాలు కుదుర్చుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మునుర్కా మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వివాహ పరిచయ వర్గ వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా కష్టపడి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడి చేసి అందరికీ ఇది చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ పోతూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ 29/12/24 ఆదివారం రోజు నిర్వహించబడే వివాహ పరిచయ వేదికకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి మున్నూరు కుల సోదరీమణులకు మేము మనవి చేస్తూ ఉన్నాము. వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మంచి అవకాశము. బ్రోకర్ల ద్వారా పోతే లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. కాకపోతే మన దగ్గర ఓన్లీ రిజిస్ట్రేషన్ పర్పస్ వరకే మనం ఫీజు తీసుకుంటున్నాము. సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా ఎలాంటి రుసుము తీసుకోకుండా మనము నిర్వహిస్తున్నాము ఇది. కాబట్టి అందరి కుల సోదరీమణులను మేము కోరేది ఏంటంటే బ్రోకర్ల దగ్గరికి పోకుండా ఇక్కడనే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రోజు కూడా జిల్లాల నుండి వచ్చేవాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా మేము ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరినీ ఉపయోగించుకోవాలని కుల సోదరులకు మనం చేస్తాం. జై మునుర్కాపు. మళ్ళీ సార్ ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పొద్దున ఉదయం జిల్లాల నుంచి తెలంగాణ నలుమూల జిల్లాల నుంచి వస్తారు కాబట్టి వారికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ భోజన సదుపాయం అందరికీ కల్పించడం జరిగింది. మరి తర్వాత ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి వీలుని బట్టి టీ అవి కూడా ప్రబంధం చేయడం జరుగుతుందని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మునుర్కా మహాసభ నుంచి అందరికీ నమస్కారం. నా పేరు కొంతం సురేష్ బాబు. నేను మన తెలంగాణ రాష్ట్ర మునుర్కా మహాసభ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ మ్యారేజ్ బ్యూరో కమిటీకి అడ్వైజర్గా ఉన్నాను. ఇందు మూలంగా సమస్త మన మున్నూరు కాపులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే పక్కా మున్నూరు కాపులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మన కాచుల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసే ముందు కుల సంఘం సర్టిఫికేట్ వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్నటువంటి సంఘాల ద్వారా తీసుకొచ్చిన కుల సంఘం సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానితో పాటు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత క్వాలిఫికేషన్ ప్రూఫ్, అంతేకాకుండా వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగం చేస్తున్నట్టయితే జాబ్ ఐడి కూడా మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ
ఈ ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఉంటుందో మన వాళ్ళకి కూడా మనకి అందరికి కూడా ఈ సంబంధ బాంధవ్యాలు కూర్చడం చాలా ఈజీగా ఉంటుంది. అది ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉంటుంది. తర్వాత ఒకసారి ఇక రిజిస్ట్రేషన్ చేస్తే ఆ చేసిన రిజిస్ట్రేషన్ వాల్యూ విలువ 1 year వరకు ఉంటుంది. అది ఆ పీరియడ్ 1 year వరకు ఉంటుంది. అయితే సెటిల్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు ఒక్క పైసా ఎవరిని అడగరు. తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఆఫర్ చేయొద్దు. మీరు చేసినా కూడా మా వాళ్ళు ఎవరు ఇక్కడ తీసుకోరు. ఇది 30 సంవత్సరాలుగా ఈ కాచిగూడ సంఘంలో నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమంలో ఇది ఒకటి. అయితే ఈ సందర్భంగా నేను మన కుల ప్రముఖులందరికీ ఈ జంటనగర్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులందరికీ ప్రధాన కార్యదర్శులందరికీ విన్నపం ఏంటంటే ఎల్లుండి ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరు కూడా మీ సంస్థల ద్వారా అందరికీ వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. మున్నూరు కాపుల్నే రికమెండ్ చేయండి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో మన లీడర్లు కూడా వేరే వేరే కులాల రికమెండ్ చేసేసి ఇక్కడ పంపిస్తున్నారు. వాళ్ళ వల్ల ఇక్కడ చాలా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మాకు కూడా మేము చాలా డీప్గా పోవాల్సి వస్తుంది. మేము అయినంత వరకు మేము ఇక్కడ జల్లెడ పడుతున్నాం. కానీ ఇంకో విషయం ఏంటంటే వేరే కులాల వాళ్ళు ఈరోజు మన మున్నూరు కాపు కులం ఎంత ఎదిగిపోయిందంటే అటు రెడ్లు కానీ నాయుళ్ళు కానీ బరిజలు కానీ ముదిరోజులు కానీ తర్వాత పద్మశాలిలో వచ్చేసి అందరూ వచ్చేసి మేము మున్నూరు కాపు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఒకటి మాకు కష్టమవుతుంది, కానీ మన విలువ ఎంత పెరిగిందో మనకి దీనివల్ల అర్థమవుతుంది అందరికీ. సోదరులారా సోదరిమణులారా మీరంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత స్నేహబంధాలు ఉన్నా కూడా మిగతా కులాల వాళ్ళని రికమెండ్ చేసి ఇక్కడ పంపకండి దయచేసి. ఎందుకంటే అట్లా పంపినందువల్ల ఒక్క మనిషి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన మున్నూరు కాపులలో ఒరిజినల్ మున్నూరు కాపులకి 300 మందికి దెబ్బ తగులుతుంది. ఉద్యోగుల్లో కానీ విద్య విషయంలో కానీ. మొన్న ఈ మధ్యనే మన వాళ్ళకు 96% వచ్చిన వాళ్ళకు కూడా అమ్మాయిలు మామూలుగా బీసీ కోటా ఉంటుంది, అందులో అమ్మాయిల కోటా కూడా ఉంటుంది. ఆ అమ్మాయిల కోటా వాళ్ళకు కూడా మనకు కావాల్సిన అది సబ్జెక్ట్ దొరకలేదు వాళ్ళకి. అంటే ఎంతోమంది మన వాళ్ళు చేసిన కొందరు చేసిన తప్పుడు వల్ల మన వాళ్ళకి చాలా దెబ్బలు తగులుతూ ఉంది. అందుకే ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఉండి మీరు మన వాళ్ళకే రికమెండ్ చేయాలని కోరుతూ ఎల్లుండి మీరు మీతో పాటు మీ సంఘ సభ్యుల్ని తీసుకొని ఇక్కడ వస్తే మీకు కూడా కొన్ని విషయాలు బాగా అందరికీ తెలుస్తాయి. ఈ రెండోది ఆ రోజు మేము ఇక్కడ ఆ రోజు కానీ ఏ రోజు కానీ మేము ఎప్పుడు కూడా బ్రోకర్స్ని రికమెండ్ చేయము, వాళ్ళకి ఎంకరేజ్ చేయము. మన వాళ్ళు కొందరు జిల్లాలో కానీ మన ఏరియాలో ఉన్న బ్రోకర్స్ని తీసుకొని కూడా వస్తూ ఉంటారు. అయ్యా నువ్వు చేసుకొని చెప్పి ఇటువంటి కొన్ని పనులు మన వాళ్ళే జరుగుతున్నాయి. ఎవరు మన విషయాలు మనకే తెలుస్తాయి కానీ బయటోడికి ఏం తెలియదు. మన వాళ్ళే ఏమైనా క్లూ ఇస్తే కానీ బయటోడు మన దండయాత్ర వేస్తారు. అందుకని చెప్పేసి మీరు వేరే వాళ్ళని ఎవరు తీసుకురాకుండా మన కులస్తులను తీసుకొని వచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కుల అభివృద్ధికి సంక్షేమానికి మీరు కూడా పాటుపడాలి. మహాసభ సంఘం తరఫున మేము కూడా పాటుపడాలి. సంఘం తరఫున మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు మన దగ్గర 1200 సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క నెలలోనే సుమారు ఈ 100 సంబంధాలు పెళ్ళిళ్ళు కుదిరిపోయినాయని చెప్పేసి పెళ్ళిళ్ళు జరిగాయి మన దగ్గర ఉన్న వాటిల్లో. మొన్న ఫోన్ చేస్తే కానీ అవన్నీ 1.5 monthలో కూడా మనకు అన్నీ కూడా 100 పెళ్ళిళ్ళ పైన జరిగాయని చెప్పేసి మన రికార్డు చెప్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళది కూడా మనం రికార్డు పెడతాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరికీ ఫోన్ చేయడం ద్వారా మనకు అది తెలిసిన విషయం ఏంటంటే ఈ 1 monthలో మొన్ననే అయిందండి చెప్పేసి పేరెంట్స్ చెప్పడం నిజంగా కూడా ఎంతో గర్వకారణం మనకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనము సేవ చేయడానికే కాబట్టి కుల సంఘాల వాళ్ళందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ మీ దగ్గర ఉన్న గ్రూపులలో తప్పకుండా మీరు పెట్టండి ఈ విషయాన్ని. 29వ తారీఖు నాడు మునూర్ కాపు భవన్ కాచిగూడ మేడం అంజయ్ హాల్లో వివాహ పరిచయ వేదిక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కుల సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ